ఇక్కడ మనం చదివిన 2 వచనాలు 24, 25 వచనాలు దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం యాక్చువల్గా దాన్ని దేనికి చెప్పారంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం. ఇంగ్లీష్ బైబుల్ ఏమవుతుందంటే జ్ఞాపకం అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్ లో రిమెంబర్, కానీ ఇంగ్లీష్ బైబుల్ అక్కడ ఉన్నది ఏమని అర్థం వస్తుందంటే డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్. రిమెంబరెన్స్ అంటే అర్థం ఏమొస్తుంది, జ్ఞాపకార్థంగా. అంటే యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ మనం ట్రాన్స్లేట్ చేస్తే జ్ఞాపకార్థంగా. మనం సాధారణంగా జ్ఞాపకార్థం అని ఎప్పుడు మాట్లాడతామంటే ఎవరి గురించి అయినా మనం ఆలోచన చేసినప్పుడు, ఎవరైనా సాధారణంగా మన లోకంలో ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వారి జ్ఞాపకాలు అంటే అక్కడ మనం ఏం గుర్తు చేసుకుంటాం, లేకపోతే ఏం జ్ఞాపకం చేసుకుంటాం, ఆ మనిషిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మనిషికి తాలూకా మనిషిని లేకపోతే ఆయన యొక్క మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి జ్ఞాపకం చేసుకుంటాం, లేకపోతే అతని ద్వారా మనం ఏమైనా పొందుకున్నాం అది జ్ఞాపకం. కాబట్టి ఇక్కడ నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫిజికల్ గా ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ ఆయన ద్వారా మనం ఏదైతే పొందుకున్నామో లేకపోతే ఆయన మనకి ఏం చేశాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలని యేసు ప్రభు వారి యొక్క దాని వెనకాల ఉన్న ఉద్దేశం. అయితే మనం దీన్ని అభ్యాసం చేస్తే చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం ఏంటంటే పరీక్షించుకోవాలన్నప్పుడు ఏం పరీక్షించుకోవాలి అనేది చాలా పెద్ద ప్రశ్నగా ఉంది మనం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తం కార్చాడు, ఆయన మన పాపం క్షమించాడు అన్నది, లేకపోతే మనం ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి మనం వాళ్ళ దగ్గర వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మన జీవితం. కానీ ఈవేళ దాన్ని మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఏంటంటే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయంలో లూకా రాసిన సువార్త 22వ అధ్యాయంలో ఆ రోజు జరిగిన విధానాలంతా కూడా ఒక వరుస క్రమంలో ఉంటాయి. నేను జాగ్రత్తగా చదువుతాను, మీరు కూడా చూడండి. 22వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. అప్పుడు ఆయన నేను శ్రమ పడకముందు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడింది. అంటే ఆయన వాళ్ళ శిష్యులు వీళ్ళందరూ వాళ్ళందరితో కూర్చుని ఏం చేస్తున్నారు, ఏమంటున్నారు, ఆయన నేను శ్రమ పడకముందు మీతో కూడా ఈ పస్కా అంటే అక్కడ పస్కా జరిగింది. పస్కా తర్వాత రొట్టెలు ఎత్తుకొని రొట్టెలు విరిచి నెక్స్ట్ తర్వాత గిన్నెను తీసుకునే ద్రాక్షరసం తాగి ఆ విధానం అంతా జరిగింది. కాబట్టి అక్కడ పస్కా జరిగింది, నెక్స్ట్ ఆ తర్వాత జరిగిన ప్రభు బల్ల సహవాసం ఇదంతా జరిగిందంతా కూడా ఏమనంటున్నారని ఒక్క మాట ఉంది అక్కడ, శ్రమ పడకమునకు మీతో కూడా. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన అక్కడ వారితో కూడా అన్నప్పుడు ఏం చూపిస్తుందంటే అక్కడ ఒక సహవాసం, లేకపోతే ఆయన ఆశపడుతున్నారు ఏంటి, వాళ్ళతో కూడా సహవాసం చేయాలి ఆయన. తర్వాత మనం చూస్తే మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మనతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. అక్కడ వాళ్ళతో శిష్యులతో కలిసి ఏ రీతిగా అయితే సహవాసం చేయడానికి ఆయన ఆశపడ్డాడు. ఇవాళ మనం ఈ బల్ల దగ్గర సమీపించినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఆశ ఏమైనదండి, మనతో కూడా సహవాసం చేయడానికి ఆయన ఈ బల్లను ఏర్పరిచాడు. ఈ యొక్క బల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆలోచన కలిగి ఉంటే ఆయన మనతో సహవాసం చేయడానికి వచ్చారు. మనం కూడా అదే విధంగా ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి అన్న ముఖ్య గమనిక మనం కలిగి ఉంటే ఈ యొక్క బలలో ఎంతో ఆశీర్వాదం లేకపోతే ఆ యొక్క సహవాసం ఆనందాన్ని మనం పొందుకోవచ్చు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలన్నప్పుడు దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రెండు జరిగినాయి. ముందు పస్కా జరిగింది, తర్వాత ఆయన రొట్టె ద్రాక్షారసం విరిచి వారికి ఇచ్చిన సందర్భం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందండి, ఆ తర్వాత మనం చూస్తే 39వ వచనం దగ్గరికి వెళ్తే తర్వాత ఆయన బయలుదేరి తన వాడికి చొప్పున ఒలీవల కొండకు వెళ్ళిన శిష్యులు ఆయన వెంట వెళ్ళేది. ఆ తర్వాత చూస్తే ఆయన శిలువ మరణానికి అప్పగించబడిన సంగతులు జరిగింది. ఇవి రెండు ఏం చూపిస్తున్నాయంటే ఈ రెండు చోట్ల మనం ఆ ద్రాక్షారసం లేక ఆయన రక్తం గురించి మనం ఆలోచన చేస్తే అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టె ద్రాక్షారం విరిచినప్పుడు చుట్టూరు ఆయనతో పాటు ఎవరున్నారండి, శిష్యులు ఉన్నారు. ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ కలిసి సహవాసం కలిగి ఉన్నారు, అంటే ఒక ఫెలోషిప్ అన్నది కలిగి ఉన్నారు ఇక్కడ ప్రభు బలది. తర్వాత ఆయన మరణించిన విధానం లేకపోతే సిలువలో ఆయన అప్పగించబడినప్పుడు ఆయన చుట్టూ ఎవరున్నారు, ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారా, శిష్యులు పారిపోయారు కదా అందరూ. ఆయన ఒంటరిగా సిలువ మీద ఉన్నారు, సిలువ మీద ఒంటరిగా రక్తం కాశారు. మనకి ఆ యొక్క సిలువ రక్తం ద్వారా ఏం కలిగింది, విమోచన పాప క్షమాపణ కలిగింది. ఇప్పుడు మనం ఆయన బల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అక్కడ చేసిన ఏ రొట్టె ద్రాక్షారసం తీసుకుని దీన్ని నీ కొరకే చిందింపబడిన నిబంధన రక్తము అని అన్నప్పుడు అక్కడ మనకి ఏం దొరుకుతుంది, అక్కడ సహవాసం దొరుకుతుంది. రక్తం చిందించింది ఎక్కడైనా
సిలువ. మనకు పాప విమోచన ఎక్కడ జరిగింది? సో మన పాప విమోచన కలగాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? సిలువ దగ్గరికి వెళ్ళాలి. మరి మనం ఈ యొక్క బల దగ్గరికి వచ్చి మనం పరిశీలించుకుని నా జీవితంలో తప్పులు లేకపోతే సరిదిద్దుకోవడానికి ఈ బలను మనం ఉపయోగించుకోవడం అన్నది ఎంతవరకు సమంజసం? ఈ యొక్క బల దగ్గర ఆయన మనతో సహాయం చేయడానికి ఇష్టపడ్డారు. రెండోది ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పస్కా జరుగుతున్నప్పుడు లేకపోతే ఈ యొక్క సహవాసం జరుగుతున్నప్పుడు ఆయన చుట్టూరు ఆయన శిష్యులు ఉన్నారు. అంటే ఎవరున్నారు? ఆయన శిష్యులు, ఆయన ఏమన్నారు? ఆయన ఫ్యామిలీ లేకపోతే ఆయన కుటుంబంగా ఆయన భావించారు. ఆయన నా తల్లి తండ్రి ఎవరంటే, నా సహోదరుడు ఎవరంటే నా ప్రకారంగా చేయవాడే, నా తండ్రి ప్రకారం చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి. అట్లా అక్కడ ఉన్నప్పుడు ఆయన క్లోజ్, ఆయన ఎవరితో అయితే తన యొక్క తండ్రి పరిచర్య నిమిత్తం, తండ్రి యొక్క పని నిమిత్తం ఆయనతో పాటు ఎవరైతే కలిగి ఉన్నారో శిష్యులు, వారితోటే ఆయన ఆ పస్కాన్ని దించాలని ఆశపడ్డారు. అంటే అదొక కేవలం క్లోజ్డ్ వన్స్, తన సొంత వాళ్ళతోటి ఆయన అక్కడ చేశారు. అదే సిలువ దగ్గరకు వచ్చేటప్పుడు, సిలువ రక్తం దగ్గరకు వచ్చి, సిలువ దగ్గరకు వచ్చి ఆయన అర్పించినప్పుడు అది సమస్త మానవాళి కొరకు చేశారు. ఈ యొక్క ప్రకారం, ఈ యొక్క విధానంలో మనం చూసుకుంటే ఈ యొక్క సహవాసం అన్నది కేవలం ఎవరైతే ఆయనతో ఉన్నారో, ఆయన కుటుంబంలో లేక ఆయన పిల్లలుగా ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క బలం లేకపోతే ఈ యొక్క సహవాసం. దీనిలోకి మనం రావాలంటే, ఈ యొక్క సహవాసంలోకి మనం రావాలంటే ఎక్కడ నుండి రావాలి? సిలువ దగ్గర మనం పాప క్షమాపణ కలిగి ఆ యొక్క రక్తం ద్వారా మనం విమోచించబడిన వారం అయితేనే మనం ఇక్కడికి రాగలం. ఈవేళ మనం ఈ యొక్క సంఘంలో చేర్చబడ్డాం లేకపోతే దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడ్డామంటే మనం క్షమించబడి మనం ఇక్కడికి వచ్చామా, లేకపోతే ఇక్కడికి వచ్చి మనం క్షమాపణ పొందుకుంటున్నాం? ఆల్రెడీ ఆ యొక్క కార్యం, సిలువ కార్యం అన్నది మళ్ళీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడికి ఎట్లా వచ్చామంటే ఆయన యొక్క కుటుంబంలో మనం ఏకత్వం కలిగి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మనతో ఏంటంటే తన సొంత వాళ్ళతో ఎట్లాగైతే ఆయన భుజింపాలని ఆశపడ్డాడు, అట్లాగే ఆయన కూడా మన కొరకు ఆశపడుతున్నాడు. ఏంటంటే ఈ యొక్క సహవాసం మీతో కలిసి చేయాలి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సహవాసం కేవలం ఈ యొక్క ప్రభు బల అన్నది ఏంటంటే ఆయనతో కలిసి ఫెలోషిప్ కోసమే తప్ప, ఇది ఇక్కడ మనం మన పాపాలను సరే ఆయన మన పాపాలను క్షమించబడాలంటే మనం దేంతో కట్టుకుంటున్నాం? ఆయన రక్తం. మరి ఆయన శరీరం మనకి ఏ విధమైన ఏం చేసింది? మన నిమిత్తం ఆయన గాయపడ్డాడు, అది కరెక్టే. మనకు ఆయన రక్తం ద్వారానే విమోచన కలిగింది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి మనం రక్తం ద్వారా మనం పరిశీలించుకుని యోగ్యత గురించి మనం ఇది చేసినప్పుడు మరి ఆయన శరీరము అని ఆలోచిస్తున్న విధానంలో అదేం చేస్తుంది మనకి? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆయన ఆశపడింది ఏంటంటే ఒక సహవాసం కలిగి ఉండాలంటే ఒక ఫ్యామిలీకి అని చూపిస్తుంది. ఆ యొక్క సహవాసంలోకి మనకు రావడానికి ఆల్రెడీ దేవుడు తన ప్రియకుమారుని అర్పించడం ద్వారా మనకి పాప విమోచన కలిగించి మనల్ని తన కుటుంబంలో చేశారు. ఇప్పుడు యేసు ప్రభు వారితో కలిసి మనం ఏంటంటే ఈ యొక్క బల దగ్గర సహవాసం చేయడానికి మనం వచ్చాము. ఆయన కూడా అదే ఆశ కలిగారు. కాబట్టి ఆ దినాన్న శిష్యులతో కలిసి ఆయన భుజిస్తున్నప్పుడు లేకపోతే ఆయన ఆ యొక్క సహవాసంలో ఉన్నప్పుడు వారికి యేసుప్రభు రక్తాన్ని, అప్పటికి యేసుప్రభు వారు ఇంకా సిలువ మరణానికి అప్పగించబడ్డారు. కాబట్టి వాళ్ళందరూ ఫ్యామిలీ కలిగి ఈవేళ మనం దూరస్తులమైన మనం ఆ యొక్క బల దగ్గరికి సమీపించడానికి మనం ఆయన యొక్క రక్తం ద్వారా పాప క్షమాపణ పొంది సంఘంలో చేర్చబడి ఆయన పిల్లలుగా చేర్చబడి మనం వచ్చాం. అంటే ఈవేళ మనకి ఆ యొక్క స్టేజ్ ఏదైతే మనం పాప క్షమాపణ, ఎప్పుడైనా మనం ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే ఒక పరుగు పందెంలో ఉన్నాం, మనం మూడో వ్యక్తిగా ఉన్నాం. మొదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎవరిని దాటాలి? సో మనం ఆ యొక్క బలను సమీపించాలంటే ఆల్రెడీ మనం ఏం చేయాలి? పాప అడుగబడి మనం సహవాసంలో పాల్గొనాలంటే ఆయన ఫ్యామిలీ కింద అయితే కానీ మనం దానికి వెళ్ళాలి. కాబట్టి మనం దీని దగ్గరికి వస్తున్నప్పుడే మనం ఆ యొక్క గమనిక కలిగి ఉండాలి. ఏంటంటే మనం ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం, మనం ఆయన పిల్లలు అన్న గమనిక కలిగినప్పుడు దీన్ని చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే ఆనందము, సంతోషము, సహవాసము, దానిలో ఉన్న ఆశీర్వాదాలు మనకి కనిపిస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే మనం క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడి ఇక్కడికి వచ్చినప్పుడు మనం వచ్చిన విధానంలో ఇది మనకి ఆశీర్వాదానికి గుర్తుగా చూపిస్తుంది. దీని ద్వారా ఏంటంటే ఏం చూస్తుందంటే ఈ యొక్క మనం నిబంధనలో ప్రవేశించి ఈ యొక్క నిబంధన ద్వారా మనకి ఏం కనిపిస్తుందంటే ఆ యొక్క సహవాసాన్ని మనం అనుభవిస్తూ జ్ఞాపకం చేసుకున్న చూసారండి. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ద్వారా మనకి ఏం కలుగుతున్నాయి? ఆయన ద్వారా మనకి విజయం కలుగుతుంది. మనకి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో ఉంటుంది చూసారు. చదువుతాను. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరచునేతం ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో గురించిన దేవుడికి చదవాలి. ఆయన యందు మనకి ఏముందండి?
ఎల్లప్పుడూ విజయోత్సవం ఉన్నది. అట్లాగే మొదటి కొరింథీ రాసిన పత్రికలో కూడా ఉంటుంది. అక్కడ మన ప్రభు అయిన యేసు మూలంగా మనకు జయం అనుగ్రహించారు. అంటే మనకి జయము లేకపోతే విజయం అన్నది ఈ యొక్క ఇది జయవంతులకి విజయవంతులుగా ఉన్న వాళ్ళకి ఈ యొక్క సహవాసం అని మనం గుర్తెరిగిన వారు. ఈ యొక్క విజయము జయం అన్నది మనకి ఎవరి ద్వారా లభిస్తుంది? యేసుక్రీస్తునందు. మనం గడిచిన వారాల్లో ఆ యొక్క యేసుక్రీస్తునందు ఉన్న ఆశీర్వాదాలు, యేసుక్రీస్తులో ఉన్న ఆశీర్వాదాల గురించి మనం ధ్యానిస్తవచ్చు. ఆ విధానంలో మనకి జీవితంలో విజయం అన్నది ఈ యొక్క యేసుక్రీస్తు ద్వారా మనకి కలుగుతుంది. కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన యొక్క జీవితంలో విజయం అక్కడ విజయోత్సవం ఉన్నాయా లేదో అన్నది మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికే తప్ప ఇది వేరే విధానం లేదు. అయితే ఇక్కడ పౌలు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలకు ఆయన పాత్రలోనే కాదు, వాడు ప్రభు యొక్క శరీరం నుంచి రక్తం నుంచి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాడు, అలా చేసి ఆ రొట్టెని ఆ పాత్రలోనే త్రాగు. ఇది దేని గురించి చెప్తున్నాడంటే అక్కడ అయోగ్యత యోగ్యత అన్నది దేని గురించి అంటే ఆ యొక్క సంఘంలో పౌలు గమనించిన విధానం ఏంటంటే అక్కడ మొదటి విషయంలో చూడండి, 19వ వచనంలో కనిపిస్తుంది, మీరు యోగ్యులైన వారెవరో కనబడినట్టు మీరు భిన్నాభిప్రాయం ఉండదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ఏదైనా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరి కంటే ఒకరు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. అంటే అక్కడ వాళ్ళలో భేదాలు చూసాడు. కాబట్టి అది చూసి పౌలు అయోగ్యత గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతారంటే వాళ్ళు అందులో పాల్గొనే విధానంలో అయోగ్యత గురించి మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క యోగ్యత అయోగ్యత గురించి మాట్లాడటం. అది ఇన్ అనుమతి మేనర్ టు టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. అంటే ఆ యొక్క సహవాసంలో పాల్గొనే విధానంలో వాళ్ళ యొక్క యోగ్యమైన విధానంలో పాల్పొందట్లేదు, కానీ వారి యొక్క నేను పాల్పొందడానికి అర్హున్నా కాదా అన్నది పౌలు అక్కడ చెక్ చేయట్లేదు. అది ఎట్లా చూపిస్తుందంటే ఏం చూస్తుంది, వారు దాంట్లో పాల్పొందే సమయంలో దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ సంఘంలో ఏం చేసేవారంటే ఒక భోజన సహవాసం కలిగింది, ఆ తర్వాత దీన్ని యొక్క సహవాసంగా కలిగి ఉంటారు. అప్పుడు ఏం చేసేవారంటే అక్కడ ఉన్నది కదా, ఒకటి ముందుగా వచ్చి భోజనం చేసేసి తర్వాత ఒకటి మిగతా వాళ్ళ కొరకు వేచి ఇవ్వకుండా వీళ్ళే ముందు ఎక్కువ భాగం తీసుకు అట్లాగా చాలా సాధారణమైన విధానంలో దాన్ని చూస్తూ వచ్చారు. ఆ క్యాజువల్ యాటిట్యూడ్ అంటే ఏదో పార్ట్ ఉంటున్నాం దాంట్లో అన్న విధానం ఉండాలి కాబట్టి ఉన్నది అన్న విధానంలో వాళ్ళు చూస్తూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క యాటిట్యూడ్ వారి యొక్క వైఖరి ఆ ప్రభు బల పట్ల వాళ్ళకున్న వైఖరి మీద ఆయన కోపపడి ఆ యొక్క మాటలు ఉపయోగించారు. ఏంటంటే దాని యొక్క ఒక ప్రత్యేకమైన విధానంలో దాన్ని చూడకుండా అది సాధారణమైన విధానంలో వాళ్ళు చూస్తూ వచ్చారు. రెండవది ఏంటంటే ఈ యొక్క బల్ల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క బల్ల దగ్గరకు మనం సహవాసంగా కూడి వచ్చినప్పుడు ఇది ఏం చూపిస్తుందంటే మనందరం ఏకమై ఉన్నాం. నెక్స్ట్ ఒకే కుటుంబానికి చెందిన వారంగా ఒకే కుటుంబానికి చెందిన వారిలో ఏంటంటే హెచ్చు తగ్గులు తారతమ్యాలు భేదాలు ఉండవు. కానీ అక్కడ వాళ్ళ దగ్గర చూసినప్పుడు ఏముంటుందని చూడండి, ఎలాగైనా మీరు సంఘంగా కూడినప్పుడు మీలో కష్టాలు గలవని వినిచున్నాను, కొంత మటుకు ఇది నిజమని నమ్ముతున్నాను. అంటే వారిలో డివిజన్స్ ఉన్నాయి. ఒకళ్ళు నేను ఇంతకు ముందు మీతో ఉన్నప్పుడు చెప్పాను కదండి, వాళ్ళు క్లిక్స్ అని చెప్పి ఒక్కొక్క కూటమి కింద కొంతమంది పెద్దలు కొంతమంది ఒక చోట ఇట్లా వాళ్ళు ఉంటా సపరేట్ అవుతా వచ్చి ఉండేవారు. అది పౌలు చూసి ఇట్లా ఉన్నప్పుడు మీరు ఎవరి కాళ్ళు సపరేట్ అని అనుకుంటారు, ప్రభు బలలో చేయవేయడం అన్నది యోగ్యమైన విధానం కాదు. ప్రభు బల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఒక సహవాసానికి. నెక్స్ట్ రెండోది ఏంటంటే మనందరం ఒకటే, యేసు ప్రభు వారిలో మనందరం ఒకటే అని అన్నది అది చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ మూలాంశం లేకపోతే మూలమైనది ఏంటంటే మనందరం యూనిటీ ఒకటే అన్నది చూపిస్తుంది. మీరు ఇలా విడివిడిగా ఉంటూ దాని దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చూడగానే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అది ఒకటే ఏకత్వం చూపిస్తుంది. అదే దాన్ని మీరు మీలో చూపించలేనప్పుడు దాన్ని మీరు ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు, ఎట్లా మీరు దాంట్లో పాల్గొంటారు అని చెప్తా వచ్చిన విధానం. అంతేకాకుండా ఎవరైనా పౌలు ఆ సంఘాన్ని చూసినప్పుడు దాని గురించి ఆలోచన చేసినప్పుడు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉన్నారు. దాని యొక్క ప్రాముఖ్యత ఏకత్వం. సడన్ గా లోపలికి వచ్చి చూసేటప్పటికి దాని యొక్క అది ఏమైతే ప్రాముఖ్యతను చూపిస్తుందో అది ఆ సంఘంలో కనబడట్లేదు. ఇప్పుడు మన సంఘంలో ఇప్పుడు బల్ల దాన్ని చూడగానే మనకి వచ్చిన ఆలోచనలు ఏంటి, అది విజయోత్సవమైన జీవితం జీవిస్తున్న వాళ్ళకి. నెక్స్ట్ అందులో మనం చేస్తున్నప్పుడు మనందరం యేసు ప్రభు వారి ద్వారా కనుగొని ఒకటే అన్నది మనకు చూపిస్తుంది. ఇప్పుడు మన సంఘం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా చూసినప్పుడు అది ఏదైతే మనకు చూపిస్తుందో అది మన సంఘంలో కనపడట్లేదు అనుకోండి, దాని యొక్క
ప్రాముఖ్యత ఏముంది? ఇది మనం అలంకారప్రాయంగా పెట్టుకున్నట్టు. కాబట్టి పౌలు ఆ వేళ వాళ్ళకి మీరు అనుమతి మేర మీరు అయోగ్యంగా పాల్పొందుతున్నారన్న దేని గురించి అంటే దాని యోగ్యతను మీరు గుర్తెరగట్లేదు. దాని యోగ్యతను గుర్తెరిగినప్పుడు మీరు మీ యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఈ యొక్క డివిజన్స్ అన్నవి ఉండవు. కాబట్టి మీరు ఆ యోగ్యమైన విధానంలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే జాగ్రత్తగా గమనిస్తే అసలు మన పాపాలు క్షమింపబడినప్పటికీ అన్నది పక్కన పెడితే అసలు మనకి అందులో చేయి వేయడానికి ప్రభు శరీరం మనం ఆలోచిస్తున్నా కదా, చేయి వేయడానికి మనకు యోగ్యత ఉంటుందా? ఎప్పటికైనా యోగ్యత ఉంటుందా మనకు అసలు? ఆయన 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 దగ్గరికి వెళ్ళడానికే మనకు యోగ్యత ఉండదు. అది మన ప్రభు శరీరం అని దానికి ప్రత్యేకత ఇచ్చి మనం చేస్తున్నప్పుడు మనకి అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి యోహాను ఏమంటారు? ఆయన చెప్పులు వారు ఇప్పటికైనాను నేను బాధ్యత. అట్లాంటి అంత భక్తుడైన యోహాను అట్లా అన్నప్పుడు మన జీవితంలో మనం కడుగుపడ్డాం, ఓకే, మనం నీతిమంతులుగా చేసుకోవడం అయినప్పటికీ మనం ధైర్యం చేసి ఆయన అసలు యోగ్యత ఉంది నాకు అని మనం చెప్పగలమా? చెప్పలేం కదా. ఆ యోగ్యత అన్నది మనకి యోగ్యతను బట్టి కాదు, ఆయనకి మనల్ని పొందుకోవడానికి ఆయనకి యోగ్యత ఉంది. మనం ఆయన పొందుకోవడానికి యోగ్యత లేదు మనకి. అంటే ఇది ఎలా అంటే వీఆర్ నాట్ వర్తీ ఆఫ్ హిమ్. ఆయన మనం పొందుకోవడానికి మనకు యోగ్యత లేదు. ఆయన గురించి ఆలోచించడానికి ఇప్పుడు యూదులు కానీ వాళ్ళు యెహోవా అన్న మాట పలకడానికి చాలా భయపడతారు. ఎందుకు? యోగ్యత లేదు, మాకు అర్హత లేదు. కానీ దేవుడు వాళ్ళని నా ప్రజలని చెప్పుకోవడానికి దేవుడికి అర్హత ఉంది. ఇప్పుడు దేవుడు నా ప్రాణం తీసుకోవడానికి దేవుడికి అర్హత ఉందండి? యోగ్యత ఉందా? ఆయన ఇష్టం, కావాలంటే తీసుకోవట్లేదు. అలానే నేను ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళి ప్రభు నాకు అది కావాలని అడిగే అర్హత నాకు ఉందా? నేను ఎంత కడుగుబడినప్పటికీ అన్నది ఆత్మీయంగా పక్కన పెడితే నేను కడుగుబడ్డాను, నీటి మంత్రిగా ఉన్నాను. నేను వెళ్ళి ప్రభు నాకు ఇది కావాలని అడగడానికి అసలు నాకు ధైర్యం సరిపోతుంది, యోగ్యత ఉందా నాకు? లేదు కదా. ఆ యోగ్యత అన్నది ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎప్పటికీ కూడా మనకు యోగ్యత ఉంది. కానీ ఈ యోగ్యత అన్నది మనకి ఎట్లా కలిగిందండి? యేసు ప్రభు వారే ఆ యోగ్యత కలిగి ఉన్నారండి. నన్ను తీసుకోవడానికి, నన్ను అర్హునిగా చేసుకోవడానికి ఆయన యోగ్యత కలిగి ఉన్నారు. అంటే అర్హునిగా అంటే అర్థం ఏంటంటే నన్ను ఏమైనా చేయడానికి ఆయనకి అర్హత ఉంది. కాబట్టి ఆ అర్హత మీద నేను నీతిమంతంగా తీర్చి ఆ కుటుంబంలో చేర్చుకున్నాను, నీకు అర్హత ఇచ్చాను అని ఆయన చెప్పగలరు. అని మనం ప్రభు నేను నీతిమంతంగా అయ్యాను, నేను నీ దగ్గరికి వస్తున్నాను అన్న అర్హత మనకి లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే యోగ్యత అన్నది ఆ యొక్క విధానం, దాని గురించిన వైఖరి మనది ఎట్లా ఉంది అన్నది ఆలోచించాలి. రెండోది, మనం ఇక్కడ పరిశీలన చేసుకుంటున్నాం కదండి, నా జీవితంలో ఇది లోపం ఉంది, సరిదిద్దు. ఈ సరిదిద్దు కూడా ఉన్నది దేని గురించి మనం సరిదిద్దుకుంటున్నాం? దేని గురించి సరిదిద్దుకుంటున్నాం? ఎవడు అయోగ్యంగా పాల్పొందుతాడో వాడు శిక్షావిధికి గురవును అని చెప్పి మనం చదువుతున్నాం. అయోగ్యంగా పాల్పొందేవాడు శిక్షావిధికి గురవుతాడు. కాబట్టి మనం ఇక్కడ ఏం సరి చేసుకుంటున్నాం? యోగ్యంగా ఉన్నావా లేదని సరి చేసుకుంటాం. దేనికి సరి చేసుకుంటున్నాం? ఆ రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికే మనం సరి చేసుకుంటున్నాం, అంతే కదండి. ఇప్పుడు మనం ఇక్కడ పరిశీలించుకున్నప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ మన యోగ్యత దేని గురించి? ఆ రొట్టె ద్రాక్షాలను తీసుకోవడానికి మనకు యోగ్యత ఉందా లేదో చెక్ చేసుకునే మనం పరిశీలించుకుంటున్నాం. మరి దాంట్లో పాపక్షేపం ఎక్కడ ఉంది? కాబట్టి దేని ప్రాముఖ్యత దానికి, దేనికి విధానం దానికి మనం ఈ యొక్క విధానంలో ఈ యొక్క బలం మనం సమీపించినప్పుడు దాని యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మనతో కలిసి సహవాసం చేయాలని ఆశపడే విధానం. అందుకే నా శిష్యులతో నేను శ్రమ పడక మునుపు మీతో కలిసి ఈ యొక్క భుజింపవాలని నేను మిక్కిలి ఆశపడుతున్నాను. ఆశపడిన విధానంలోనే ఆయన అదంతా చేసుకుంటూ వచ్చారు. చేసుకుని ఆ సహవాసం కలిగి ఉన్నారు. ఆ సహవాసం అయిపోయిన తర్వాత ఆయన శిలువ మరణానికి వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా మిగిలి ఆ యొక్క శిలువ మరణం ద్వారా దూరస్థమైన మనకి పాపక్షమాపణ కలుగజేసి ఆయన కుటుంబంలో చేయడం ద్వారా మనల్ని మళ్ళా ఆయన కుటుంబంలోకి మనల్ని తీసుకొచ్చారు. ఆ కుటుంబంలోకి మనం రావడం వల్ల ఈ యొక్క ఫలాన్ని సమీపిస్తున్నప్పుడు ఈ యొక్క సహవాసం ఆయన మనతో సహవాసం వారితో ఎట్లాగైతే సహవాసం కలిగి ఉండాలని ఆశపడ్డాడు, తన ప్రజలతో తన కుటుంబంతో కలిసి ఆయన క్లోజ్డ్ మనసుతో కలిసి సహవాసం కావాలని ఆశపడి మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క సహవాసం దగ్గరికి ఈ యొక్క బలను మనం గుర్తెరిగినప్పుడు ఆయన యొక్క సహవాసం మనతో పాటు సహవాసం చేయాలని ఆశపడిన రీతిలో మనం కూడా ఈ యొక్క సహవాసంలో ఆనందంగా ఎప్పుడైనా మనం చూస్తే ఏదైనా సహవాసం లేకపోతే భోజన సహవాసం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం గుర్తు చేసుకుంటాం? సంతోషకరమైన విషయాలు గుర్తు చేసుకొని మనందరం కూర్చుని ఆనందిస్తూ సంతోషంగా పూజిస్తాం. కాబట్టి ఈ యొక్క బలంలో మనం పాల్పొందుతున్నప్పుడు ఆ యొక్క సంతోష ఆనందాలతో దాన్ని చూసినప్పుడు మనకి ఏం కనిపించాలంటే దాని యొక్క ప్రాముఖ్యత మనం ఏకత్వం అయి ఉండాలి. నెక్స్ట్ ఆయన మనల్ని జయవంతులుగా చేశాడు.
అది జయవంతుల కొరకైనా బలం. ఎందుకంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళకే తప్ప మిగతా వాళ్ళకి కాదు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చామంటే దేవుడు మనం రక్షించడం, మన జీవితంలో ఆయన మన నీతిమంతులుగా తీర్చిన విధానంలోనే మనం వస్తున్నాం. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ మనం ఏమన్నా చూసుకోవాలి అంటే ఆయన మాదిరిగా మనం ఉన్నామా లేదా చూసుకుంటూ ఆ విజయోత్సవంతో మనం ఊరేగిస్తున్న ఆ విధానంలో యేసుక్రీస్తునందు మనం ప్రతి చోట విజయోత్సవంగా విజయులై ఉంటున్నామా లేదా అన్నది మనం మన దైనందిన జీవితంలో దాని గురించి ఆలోచన చేస్తూ సంతోషంగా ఈ బలంలో మనం దేవుని మాట రోగంలో పాల్పొందడానికి మనం ఎప్పుడు అనుసరించేటువంటి విధానం మోకరించండి. వాక్యం చదవక ముందు ప్రార్థన చేసిన తర్వాత మీరు ఎవరు రోగంలో పాల్పొందడానికి సిద్ధంగా ఉన్నారు, అయితే మీ చేయ కనపడిగా ఉంచండి అన్నప్పుడు మీ చేతులు మీ తల కంటే పైకి ఎత్తి చూస్తున్నప్పుడు సహోదరుడు మీకు శానిటైజర్ స్ప్రే చేస్తారు. దాంతో మీరు మీ చేతులు శుభ్రపరుచుకుని ఉన్నప్పుడు రొట్టె మీ మధ్యకి వచ్చినప్పుడు మేము విరిచి ఇస్తాం. రొట్టె విరవద్దు, విరవబడిన ముక్క తీసుకోండి. అది మనం అనుసరిస్తున్నాం. తర్వాత ద్రాక్షరసం కూడా మీ మధ్యకి వచ్చినప్పుడు ప్రత్యేకమైన గ్లాసులో, డిస్పోజబుల్ గ్లాసులో పోసి మీకు అందిస్తా ఉన్నారు సహోదరు. అది తీసుకున్న తర్వాత మీరు సహోదరు కవర్ తీసుకొస్తారా, కవర్లో వేసి ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి సహోదరుడు నారాయణరావు గారు చంటి పరిచర్యను చేస్తారు. ప్రార్థన చేద్దాం. మోకరించండి. మీరు ఎవరైతే పాల్పొందడానికి సిద్ధంగా ఉన్నారో దయతో మీ చెయ్య కనపడేలాగా వచ్చు. మాట్లాడదాం. మీరు చేసిన మేలుకి మీకు చేయలేనట్టు మొదలుపెట్టారు. ఇక అన్నిస్తారు, ఆనందపడుతూనే ఉన్నారు.
సమయంలో మూడవ వర్తమానం వరకు ఆలోచన చేసినప్పుడు నిన్న సాయంత్రం ఉదయం మాకు తెలిసింది రాజేంద్ర ప్రసాద్ అన్న కాకినాడలో సాయంత్రం ఆలోచన చేసి మనతో మాట్లాడినప్పుడు అన్న చాలా సంతోషపడ్డారు. ఇంకా ముఖ్యంగా సీఎం పట్ల రాజేంద్ర ప్రసాద్ అన్న చాలా ప్రేమ అనురాగం కలిగిన వారు ఉంటారు. చాలా మందికి తెలియదు సీఎం అనే పేరు అన్న ద్వారానే బయటపడుతుంది. విషయాలన్నీ నలుగుతూ ఉన్న సమయంలో ఒకవేళ మీరు పరిచర్య దేవుడు మీకు ఇస్తున్నారని తెలుసు, వాళ్ళ పరిచర్య ప్రభు మీకు ఇస్తే పేరు పెట్టండి సీఎం. ఎవరికి తెలియదు ఆ మాట మనసులో నుంచి ప్రార్థన చేస్తాం. మొట్టమొదటి రోజు సూర్యరాజు అనే గృహంలో మనం ప్రభు దినాన్ని చేరి వచ్చినప్పుడు రాము వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు 33లో ఆ మాట అక్కడ వ్రాయబడింది సీఎం. ఆ రోజున మనం ఈ యొక్క సహవాసానికి మన పరిచయం సీఎం అని పేరు పెట్టడం. అన్న ఇప్పుడు కూడా మనల్ని ఎంతో ప్రోత్సహించేవారు. అక్కడ మనం పరిచయం ప్రారంభించినప్పుడు ఆయన వాక్యాన్ని బోధించారు. ఇప్పటికీ మర్చిపోను. ఒక చార్ట్ వేసి రెయిన్బో వేసి తీసుకొచ్చి దాని మీద వర్తమానం ఇచ్చారు. విశ్వాస జీవితంలో ఎట్లా ఉండాలి అనేటువంటి ఆ రంగులను వివరిస్తూ ఒక చార్ట్ మనం జెరాక్స్ తీసుకొచ్చినటువంటి ఒక్కొక్క రంగు ఎట్లాంటి విధానం తెలియజేస్తున్నారు. ఎప్పటికీ నేను రికార్డు రాసి పెట్టాను. తర్వాత ఈ పరిచయం ప్రారంభించిన తర్వాత మన దగ్గరికి వచ్చారు. ప్రభు బల గురించినటువంటి వర్తమానాన్ని ఇచ్చారు. ఇది దైవికమైనటువంటి దేవునికి వాక్య ప్రకారంగా అది ఎట్లా మన జీవితాల్లో అన్వయపరచబడుతుంది. అంతేకాదు ఆయన ఎండపల్లి అనేటువంటి ఊళ్ళో సంఘం ఉంది. దాన్ని ప్రోత్సహించేటువంటి విధానం బంధువులు కుమారులు వాళ్ళ నాన్నగారిని బట్టి అది ఎంత నమూనాగా ఉంటుందంటే ఆ సంఘానికి కావాల్సినంత ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ ఏది కూడా వీళ్ళ ప్రమేయం, అది నాకు ఆశ్చర్యం. అంటే అన్ని ఎలా చెప్పాలి వీళ్ళు చెప్పినట్టే అనేటువంటి ఎప్పుడూ చేయదు. అక్కడ దేని సేవకుడు అక్కడ సేవకుడు పరిచయం చేసుకోవడం వాళ్ళకి అప్పగిస్తారు. వాళ్ళు ఆనందంతో కొనసాగుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళతో కలిసి సహవాసం చేసి వస్తారు. అంతే. ఆ నమ్మకం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ దినాన దేవుని దాసులు మన మధ్య ఉన్నారు. నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటాను కదా, ఎవరు వచ్చినా మన దగ్గర ఏదో ఒక వర్తమానంతో మన మధ్యకి వస్తారు. నూతన సంవత్సరంలో మొట్టమొదటి ప్రభు దినాన దేవుని దాసుని మన దగ్గర తీసుకొచ్చారు. దేవుని దాసుని మనం దేవుడు ఏ మాట మొదటి నిలబడే వ్యక్తిని ఎప్పుడు మనం చూడం.
ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనతో అని మనం ఆలోచన చేస్తాం. అది మనకున్న మనం అంతవరకు ఆలోచన చేస్తాం. మనిషి ఎటువంటి వాడు ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఏ వర్తమానం ఇవ్వబోతున్నాడని ఆశ్చర్యం. అదే రీతిగా ఈ సమయంలో కూడా నా ఆలోచన ఏంటంటే దేవుడు ఏదో ఒక వర్తమానంతో మన మధ్యకి పంపించారు. ఇది మొదటి ఆదివారం సత్సంగం కాబట్టి ఆ వర్తమానం వెనక ముందు మన బైబిల్ పట్టి బైబిల్ పదవవాడు యేసుని వాస్తవించి ఆ సహోదరులో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఎవరు ఏమైనా దాన్ని సత్యమే కావాలి. అవతల ఎంత బంధుత్వమైనా ఎంత ప్రాణ స్నేహితులైనా సత్యం ఏంటి అనే దానికే ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. అదే మూడో పత్రికలో కనపడదు. మనం సత్యానికి సహకారంగా ఉండాలి. అది ఆయన నేను చూసాను. మన విషయంలో సత్యానికి నిలబడినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి. కానీ సత్యాన్ని వదిలిపెట్టారు. స్నేహాన్ని వదిలిపెట్టుకుంటే కావాల్సి చేశారు, కానీ సత్యాన్ని వదిలిపెట్టడం కావాలి. ఈ సమయంలో అన్నారు ప్రసాద్ ఉన్నారు. దేవుని వాక్యాన్ని అంతా పంచుకోమని సహోదరిని ఆహ్వానిస్తారు. ముందుగా మీ మధ్యకు నడిపించిన దేవాది దేవునికి అనేక వందనాలు తెలుస్తున్నాను. ఎందుకంటే గత 10 నెలల నుంచి నేను బెంగళూరులో ఉండిపోయాను. ఈ మధ్యకి వస్తానని కూడా నేను ఊహించలేదు. నాకు అతి ప్రియమైనటువంటి ఈ సంఘం మందిరం యొక్క సుందరమైన కాదు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసం కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా క్రమశిక్షణగా పెరిగినటువంటి వారు. నాకు 12 సంవత్సరాల క్రితం వీళ్ళెవరో నాకు తెలియదు, కానీ 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. నాకు తెలిసినాక పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే నా గురించి సహోదరుడు ఎక్కువగానే చెప్పారు, కానీ నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. ఏంటంటే పరిచర్య చేయకపోతే ఎలాగా అన్నాను ఒకసారి దాని సహోదరు అన్నప్పుడు దాని గురించి నేను అంతగా ఆలోచించలేదు. తర్వాత పౌలు చెప్పిన మాటలు ఏంటంటే స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అనేటువంటి మాట. దాని యొక్క విలువ వీళ్ళలో నేను చూశాను. సుధీర్ రాజు కానీ, డానియల్ రాజు కానీ, అలాగే మన సహోదరుడు యాండ్రూ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరిచర్య మీద ఉన్న ఆసక్తి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను. నేను ముందు అప్పుడప్పుడు క్యాజువల్గా మాట్లాడటం తప్ప నేను పరిచర్య అనేది వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను. రెండోది ఏంటంటే వీళ్ళు ముగ్గురులో ఒక లక్షణం ఏంటంటే ఏదైనా చేద్దాం అంటే నాకు కొంచెం అంతకుముందు కొంచెం అనుమానం ఉండేది. చేయగలమా, ఇది మనకు సాధ్యమవుతుందా అని. అంటే వీళ్ళు ముగ్గురు ఎవ్వరు కూడా పాజిటివ్ థింకింగ్, అంటే వాళ్ళు అవుతుంది బ్రదర్ మనం చేద్దాం అనేవాడు. అంటే ముందుకు వచ్చేవాడు. అంటే వాళ్ళకి అంత ధైర్యం, వాళ్ళ మీద నాకు ఎందుకంటే నమ్మకం, ఏదైనా చేయాలంటే సాధిస్తారు అనేటువంటి నమ్మకం కూడా నాకు వాళ్ళ వల్ల చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే దేవునికి అసాధ్యం లేదు, దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఏదైనా సాధించగలరు అనేటువంటిది. ఈ మందిరం ప్రారంభించినప్పుడు మేము వచ్చాం, తర్వాత ఆటంకం వచ్చినప్పుడు కూడా ఒకసారి వచ్చాం, మధ్యలో ఆగిపోయినప్పుడు వచ్చాము. కానీ దాన్ని ఇది పూర్తి అవడం అనేది చాలా అద్భుతమైన విషయం. కనుక మీరందరూ ఇక్కడ మంచి వాతావరణంలో పరిశుభ్రమైనటువంటి ఒక మందిరంలో మీరు ఇక్కడ ఉన్నప్పుడు
నేను నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా మీ అందరి గురించి కూడా నేను ప్రతి దినము ప్రతి వారము ప్రత్యేకంగా ప్రాంతంలో మీరు మనందరినీ నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి ఈ సంఘం కనుక ప్రత్యేకత ఎక్కువ ఈ సంఘం మీద నాకు ఉంది. రెండవది ఏంటంటే ఈ దినాన 9 నెలల తర్వాత నేను ప్రభు బలాల్లో పాల్గొన్నాను. ఇదే చాలా విశేషం. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ఈ మధ్యకి రావడం, ప్రభు బలాల్లో పాల్గొనడం. ఇంకో విషయం ఏంటంటే నేను గతంలో చెప్పాను కదా, ఒక పస్కా పండుగని మనకి ప్రభు బల్లగా మనకి మార్చబడింది అనేటువంటిది ఈ దినాన రంజిత్ బాబు మాట్లాడిన విధానం బట్టి ఆ చిన్న ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ తెలుగులో ఉంది. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి అన్నాడు. ఆ చిన్న మాటలో ఆ రిమెంబరెన్స్ అనే మాట తేడా వచ్చింది చూసారా. అంటే ఆయన ఉన్నప్పుడు వాళ్ళు పస్కాన్ని ఆచరించారు, ఆయన లేనప్పుడు ఆయన వాళ్ళు రొట్టె ద్రాక్షారసమే దాని ప్రాముఖ్యతగా తీసుకున్నారు. నేను ఒకసారి చెప్పాను, అది పస్కానే బల్లగా మనకు మార్చబడింది. ప్రపంచంలో క్రైస్తవులు అందరూ కూడా పస్కాన్ని ఆచరించారు, కానీ ప్రభు బలని ఆచరిస్తారు. ఇశ్రాయేలీయులు మాత్రం ఇప్పటికీ పస్కా పండుగనే ఆచరిస్తారు. కనుక వాళ్ళు ఈ దినాన మన సహోదరుడు ప్రార్థన చేసిన విధానంగా ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ గురించి ప్రార్థించాలనేటువంటి సత్యం ఉంది. అందులో ఏంటంటే ఈ రోజు నేను విన్న వార్త ప్రకారం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో సువార్త ప్రకటించబడుతుంది. అనేక మంది యవనస్తులు రక్షించబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అబ్జెక్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే క్రైస్తవ దేశాలే వాళ్ళకి ఎక్కువగా సహాయం జరుగుతుంది. క్రైస్తవ దేశాల వల్ల వాళ్ళ సపోర్ట్ లేకపోతే కొంచెం కష్టం. కనుక క్రైస్తవ మతాన్ని బోధించే వాళ్ళని అడ్డగించలేకపోతున్నారు. కనుక సువార్త ఇంటింటికి ప్రకటించబడుతుంది అనేటువంటి వార్తలు మనకు వస్తున్నాయి. కనుక ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు రక్షించబడ్డారంటే ఒక్క పౌలే ప్రపంచాన్ని తలకిందులుగా చేశాడు అనేటువంటి సాక్షి ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఇశ్రాయేలీయులు యవనస్తులు అందరూ కూడా దేవుని వైపు తిరిగినట్టయితే ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని ఎలాగ స్థాపించబడుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. అయితే ఇది వాక్యంలోకి మనం వెళ్దాం. ముందుగా గత సంవత్సరం దేవుడు మనం అద్భుతంగా కాపాడారు కదా. అందరూ దేవుడుగా మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే గత సంవత్సరం ఒకసారి ఊహించినట్టయితే మనం దేవుడిని ఎన్నోసార్లు ఆయాసపరుచుంటాం కదా. ఎన్నోసార్లు మనం ఏంటి మనకి ఈ పరిస్థితి ఏంటిలా ఉంది అని అనేక సార్లు ఇశ్రాయేలీయులు విమోచించబడి బందీ గృహం నుంచి వచ్చినాక 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసిన దేవుడు వాటి మన్నాని ఇవ్వక 40 సంవత్సరాలు మన్నానిచ్చి వాళ్ళు కాపాడారు. అంటే మన్నా అంటే సాధారణమైనది కాదు, దేవతల ఆహారం కదా. అటువంటిది ఆయన ఇవ్వకుండా మానలేదు. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ లవ్ టువర్డ్స్ ద హ్యూమన్ బీయింగ్. కనుక మనం ఎన్నిసార్లు మనం తప్పిపోయినా గత సంవత్సరంలో దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడి మనం ఈ దినాన్ని ఇక్కడ వచ్చాడంటే మనం నిజంగా దేవుడికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. అయితే మనం ఇంకా చాలా మంది ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే రాబో సంవత్సరాలు ఇంకా భయంకరంగా ఉన్నాయని కొంతమంది ప్రవక్తలు చెప్తున్నారు. అంటే ఈ సంవత్సరంతో గత సంవత్సరంతో అయిపోయింది అని అనుకోవటానికి లేకుండా ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి అనేటువంటి సూచనలు కొంతమంది చెప్తున్నారు. అయినప్పటికీ మనం గత సంవత్సరంలో అనుభవం చూసుకొని నూతన సంవత్సరంలో మనం ఎలా ప్రవేశించాలి అనేటువంటిది ఇప్పుడు మనం ఈ విధంగా వాక్యం ద్వారా మనం ధ్యానిద్దాం. మీకు అన్ని తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా ఒకసారి మనం దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా నూతన సంవత్సరంలో మనం ముందుకు సాగిపోతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి నేను చదివి చెప్తున్నాను. మీరు జస్ట్ మీరు రిఫరెన్స్ చూసుకుంటుండండి. నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవుని యొక్క ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనాలి అనేటువంటిది ఒక్క చిన్న మాటలోనే చాలా తేడా అవుతుంది. అది
నా అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, నేను 20 సంవత్సరాలు నేను క్రమశిక్షణగానే పెరిగాను, సొసైటీకి భయపడ్డాను, తల్లిదండ్రులకు భయపడ్డాను, కానీ హృదయంలో ఆయన ఆజ్ఞలు మాత్రం నేను హృదయపూర్వకంగా నేను అంగీకరించలేదు. ఎందుకంటే ఎవరికి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, సొసైటీకి తెలియకుండా ఎవరు తప్పు చేయొచ్చా అనేటువంటి మార్గాలు ఆలోచించేటువంటి వయసులో నేను రక్షించబడినాక నిజంగా ఆయన ఆజ్ఞలు నేను హృదయపూర్వకంగా నేర్చుకున్నాను. అదేవిధంగా ఈ దినానికి ఉన్న వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్న ప్రతి వాళ్ళు కూడా దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకంగా వాటిని స్వీకరిస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకసారి రక్షించబడి మారుమనసు పొంది దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగానే స్వీకరిస్తారు. కనుక మనకి ఈ దినాన్ని ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, అవి దీర్ఘాయువు, సుఖజీవంతో గడుపు సంవత్సరము, శాంతిని నీకు కలుగులేదు. మనకి ఈ దేవుని ఆజ్ఞ మనం హృదయపూర్వకంగా మనం ఆచరించట్లేదు. ఆయన చేయొద్దు, తప్పు, ఇది మంచిది, చెడు అన్నప్పుడు మనం చెడు చేయకుండా మంచి వైపు హృదయ సంతోషంగా చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి మొట్టమొదటి ఇది ఏంటంటే దీర్ఘాయువు, సుఖజీవంతో పాటు సంవత్సరములను, శాంతిని కలుగుతుంది. వచ్చే సంవత్సరం అంత భయంకరంగా ఉండబోతున్నప్పుడు కూడా మనకి దేవుడు కాపుదల దయచేసి మనకి సుఖము, శాంతిని అనుగ్రహిస్తాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కానీ మనం భయపడవలసిన అవసరం లేదు. ఎంత భయంకరమైన దినాలు వచ్చినప్పుడు కూడా గత సంవత్సరం అనుభవాన్ని మనం చూసుకున్నట్లయితే రాబో సంవత్సరాల్లో మనకి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకుంటాం. రెండవది ఏంటంటే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము. నీవు దేవుని దృష్టి ఎందుకు, మానవ దృష్టి ఎందుకు నీవు దయనుంది మంచి వారు అనిపించుకుంటావు. కనుక దయను, ఇంకోటి ఏంటమ్మా సత్యం, వాటిని కంటపూర్తిగా మనం తరించుకున్నట్టయితే మనం మంచి పేరు ఉంటుంది, దేవుని దృష్టిలో కూడా మనం మంచి వారు అవుతాం. మూడోది ఏంటంటే నీ ప్రకృతిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం. కనుక మనం దైవ భక్తులైనప్పటికీ, దైవ జనులైనప్పటికీ కూడా మనం కొన్ని సందర్భంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఏ విధంగా అంటే ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మనం నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, ఒక 50 మంది ఉన్న చోట వర్తమానం చెప్పాలని. అదే సమయంలో ఒక పెళ్లి వివాహానికి నన్ను ఆహ్వానించి ఒక 500 మంది తర్వాత అక్కడ వాక్యం చెప్పండి ఆహ్వానించినప్పుడు సాధారణంగా ఈ పెళ్లి వెళ్ళాను అనుకోండి, అది దేవుని చిత్తం కాదు. దేవుని దగ్గర ఆధారపడిన వాళ్ళకి ఎప్పుడు ఏమొస్తుందంటే 50 మంది 30 మంది ఉన్న చోటకి వెళ్ళి వర్తమానం చెప్పమనేటువంటి నడిపింపు వస్తుంది. అటువంటి ఆ డిఫరెన్స్, ఆ చిన్న డిఫరెన్స్, రెండు కూడా మంచివే. ఇక్కడ వాక్యం చెప్పచ్చు, అక్కడ వాక్యం చెప్పచ్చు. ఇక్కడ 30 మంది వాక్యం విని దీవెన పొందుతారు, అక్కడ 500 మంది ఎవరో వినరు. తెలివిలో ఎలా ఉంటుంది, ఎవరి పనిగా ఉంటారు, ఎప్పుడు అయిపోతే ఫోన్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టుంటారు. రెండోది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెంటనే ఎలా నటిస్తారు తప్ప వాళ్ళు వేరే, వాళ్ళు సంగతులు వేరే ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన మార్గాన్ని సరళం చేయాలంటే చిన్న విషయాల్లో కూడా మన కొంతమంది మంచివే కదా అనుకుంటాం, కానీ ఏది మంచిదో ఏది అది ఆయనే మనం నడిపించారు. కనుక మన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. ఇంకా నాలుగోది అయితే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుకో, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వం. చెడుతనం అంటే కొంతమందికి తెలియదు కదా, కొంతమంది ఆల్కహాల్కి అలవాటు అయిపోతారు, కొంతమంది సిగరెట్ ఉంది, అది ఎక్కడ బైబిల్లో లేదు కదా, రాయబడలేదు కదా అనుకుంటారు. కొంతమంది చాలా మంది క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు కూడా చాలా మంది బైబిల్లో లేని పర్వాలేదు అనుకుంటుంటారు. కానీ అది ఆ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని చూడండి ఏముంది, నేను జ్ఞానిని అని అనుకోవద్దు, యెహోవాని బైబిల్ కలిగి చెడుతనం ఉంది. అవన్నీ కూడా బైబిల్లో రాయబడలేదు. ఎక్కువ ఆల్కహాల్ తాగకూడదని, సిగరెట్ తాగకూడదు, ఇవన్నీ కూడా ఆ చెడుతనం కింద లెక్క వస్తుంది. అది పాపం కింద కాదు కానీ చెడుతనం. అటు విడిచిపెట్టినట్టు మనకు ఆరోగ్యం. ఇప్పుడు ప్రపంచంలో చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, హానికరం అని. అది ఒక 4 ఏళ్ళ తర్వాత ముందు అసలు
కూడా హానికరం కాదు. దానివల్లే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా వాటి వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. అందుకని వాడు ప్రోత్సహించారు తప్ప ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో అది హానికరం అని ఇప్పుడు చెప్తున్నారు. ఒక 5 సంవత్సరాలు ముందు అది లేదు. అయితే చెడుతనాన్ని విడిచిపెట్టి ఉన్నట్లయితే మనకి ఆరోగ్యము, మన ఎముకలకు. తర్వాత నీ రాబడేందులో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల నుండి కొత్త దాఖలను పైకి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దక్షిణ భాగం మనం ఏ మందిరానికి వెళ్తామో అక్కడ ఇవ్వాలి అనేటువంటిది నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా మెయింటైన్ చేయాలంటే, ఇదంతా ఉండాలంటే, ప్రతిదీ కావాలంటే మన పరిచయంలో ఇక్కడ మనకు పరిచయం చేసే సహోదరులు ఎవ్వరు కూడా దీని మీద ఆధారపడిన వాళ్ళు కాదు. ఎవరు వృత్తి వాళ్ళకుంది, ఎవరు పని వాళ్ళు చేసుకోగలుగుతారు. వాళ్ళు కేవలం ఇది మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి దర్శన భాగం ఉన్నప్పుడే ఈ వస్తువులు ఇవన్నీ కొనగలుగుతారు తప్ప మనకి ఈ వసతులు ఇవన్నీ కూడా సదుపాయాలు ఇవన్నీ కూడా చేయాలంటే దశమ భాగం దేవుని మందిరంలో తీసుకెళ్ళి అప్పుడు అది కొంతమంది సేవకులు ఏం చెప్తున్నారంటే దానికి దశమ భాగం తండ్రి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సెల్ఫ్ అంటే ఫుల్ టైం మినిస్ట్రీ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు దీని మీద ఆధారపడతారు కనుక వాళ్ళు చాలా విషయాలు బైబిల్లో సత్యాలు బయట చెప్పరు. మీరు తీసుకొస్తే మీరు ధనవంతులు అవుతారు, మీరు చాలా అద్భుతంగా మీరు ఉద్యోగాలు వస్తాయి, మీకు ప్రమోషన్లు వస్తాయని చెప్తున్నప్పుడు అది కాదు మనకు కావాల్సింది. మనకి సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధి అంటే ఏ లోటు ఉంటుంది, ఏ అవసరం మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం దేవుని మందిరాన్ని మనం ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు 10 రెట్లు 100 రెట్లు వస్తాయని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ మనకు లోటు లేకుండా దేవుడు కాపాడతాడు. మనకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఆరోగ్యం ఇచ్చినప్పుడు మనం మందులు ఖర్చులో మనకి ఆహారానికి లోటు లేదు. మనకు ఏదైనా ఫీజు కట్టాల్సినప్పుడు ఏదో ఒక విధంగా మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది సమృద్ధి అందరికీ ఉండదు. అది దేవుని యొక్క దీవెని పొందిన వాళ్ళకి సమృద్ధి. నిజంగా ఈ రోజు మీరు చెప్తున్నాను, నేను ఇక్కడికి రాలేను అనుకున్నాను. ఎందుకంటే నాకు ఇన్కమ్ నాకు వచ్చే ఆదాయం 10,000 నెలకు నాకు, కానీ ఏ లోటు లేదు. గత సంవత్సరం ఇంకా అందరికీ కూడా శాలరీస్ కట్ చేశారు. అందరికీ కొంత ఎన్నో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు కాపాడుతుంది. నిజంగా ఒక మా పిల్లలు పర్మిషన్ ఇవ్వలేదు. ట్రైన్ లేవు కదా, ట్రైన్ రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ అది కష్టం. ఒక గాజు బొమ్మను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు క్యాబినెట్. సో అదంతా కూడా నా దగ్గర అంత ఖర్చు పెట్టేంత ఆదాయం కూడా లేదు. అయినప్పటికీ రాగలిగానంటే పిల్లలు నా సేఫ్టీ కోసం ఫ్లైట్ టికెట్ కొని తీసుకొచ్చారు. ఎందుకంటే పిల్లలకి నేను ఎక్కడ ట్రైన్లో కానీ బస్సులో వెళ్తే ఏమైనా అనారోగ్యం వస్తుందేమో అని. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అవసరానికి మనకి దేవుడు నాకు రావాలనిపించింది. ఈ సంవత్సరం అందరినీ కలవాలనిపించింది. దేవుడు దాని అంతటా అదే నాకు సహాయం. ప్రతి విషయంలో కూడా మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. కనుక ఈ 5 అంశాలు మనకి చూసినట్టయితే రాబో సంవత్సరం అంతా కూడా మనకందరికీ దీవెనకరంగా ఉన్నది. వీటిని పొందడానికి మనకు కావాల్సినది చెప్తారు. అదే అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే 13వ వచనం చూడండి. అదే అధ్యాయంలో జ్ఞానం సంపాదించేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. కనుక ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి ఉండేనే మనం ఈ 5 గిఫ్ట్లు అంటారు దీన్ని, లేకపోతే 5 వరాలని, వీటి 5 వాగ్దానాలను మనం పొందగలగాలంటే మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము, వివేచన. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని మనం ఆలోచించినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 12వ తెలుసు కదా, మనకు తెలిసిందే. అది వరాలు 9 వరాలు మనం చూస్తాం. మొదటి పత్రిక 12వ.
12వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నది. ఏలైనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, మరొకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకని ఆత్మ ద్వారా విశ్వాసము, మరి ఒకరికి